హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ గిన్నిస్ రికార్డ్స్ బుక్లోకి ఎక్కింది. 2 రికార్డులు సాధించింది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన మన ప్రకృతి పూల పండుగైన బతుకమ్మ ఎంతో అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రజలంతా కూడా జరుపుకుంటున్నారు. అయితే తెలంగాణ సర్కార్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఈ సంవత్సరపు బతుకమ్మని ఎంతో అంగరంగ వైభవంగా చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఈ రోజు చాలా స్పెషల్గా సరూర్ నగర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతో ఏకకాలంలో లయబద్ధంగా బతుకమ్మ ఆడాము. అండ్ మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని కూడా సాధించాము. సో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన డాక్టర్ సౌరభ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. So today we are here as Grand Utsav Samiti. We were a group of almost 100 people who participated for the Guinness Book of World Record, and congratulations to our beloved CM, to the government of Telangana and Telangana Tourism for making it to the Guinness Book of World Record with the maximum participation and with the highest Batkama ever. And this is the record that we only will step up every year on year. We have recorded 2 records. We have 2 records. The one is 10,000 people. They were dancing around Batkama and 63 feet Batkama. So how are you feeling? We have got 2 records. Yeah, we have got 2 records. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డు మన బంగారు తెలంగాణ సునేరా తెలంగాణ ఇవాళ మన పూల పండుగ ఫ్లవర్ ఆఫ్ ది ఫెస్టివల్ ఈరోజు మనమందరము దీన్ని సాధించినందుకు మొత్తము మహిళా శక్తి నారీ శక్తి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దసరా ఉత్సవం రోజు ఇదైతే ఏ రికార్డు నిలగొట్టారో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇది చారిత్రాత్మక నిదర్శనంగా 2025 నిలిచిపోతుంది. అందరికీ నా శుభాశీస్సులు. దసరా మహోత్సవంగా ఎంటైర్ రేవంత్ రెడ్డి టీంకు నా అభినందనలు. ఇక్కడ చాలా అందంగా అమ్మవారి రూపుతో బతుకమ్మ పట్టుకున్నారు. మేడం, మీ పేరు అండ్ ఈ రికార్డ్స్ నెలకొల్పడానికి మీ ఆర్గనైజేషన్ చేశారు అంతా కూడా వెనుక ఎంత కష్టపడ్డారు, ఎంతమంది వర్కర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు? యాక్చువల్లీ ఇక్కడ ఆర్గనైజింగ్ మేము గ్రాండ్ ఉత్సవ సమితి నుంచి వచ్చాము. ప్రవీణ నాయుడు తోట మా మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఎకో హార్మనీ అంటే తెలంగాణ ఫెస్టివల్ని అందరూ మన తెలంగాణ ఫెస్టివల్లో అన్ని కల్చర్ వాళ్ళు ఉన్నారు కనుక ఎకో హార్మనీ సర్మాన్ అనేసి అన్ని డిఫరెంట్ కల్చర్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశాము. ఇది స్పెషల్గా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇది గోమయంతో చేసింది అమ్మవారు. సో ఇలా మేము ఎకో కాన్షియస్ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ బతుకమ్మ సెలబ్రేషన్తో పాటు. సో ఇలా గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం మూలంగా డిఫరెంట్ కల్చర్ వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మన తెలంగాణని మన బతుకమ్మని అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటారు. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. సో బతుకమ్మ ఈ రోజు ఈవెంట్ అంతే మామూలుగా లేదు. ఇలాంటి వరల్డ్ రికార్డ్ సాధించిన మనందరికీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన రేవంత్ రెడ్డికి సెల్యూట్ కొట్టాలి. రేవంత్ రెడ్డి గారికి ఇలాంటిది మనం జీవితంలో మర్చిపోలేని విషయం. మనం గిన్నిస్ బుక్ ఎక్కడో ఉంది తెలంగాణ, ఎక్కడో తెలంగాణ కాదు, ఇప్పుడు వరల్డ్ లోనే నెంబర్ 1 తెలంగాణ. ఆడబిడ్డలం మనం, ఆడపోలే తెలంగాణ బిడ్డలం మనం. జై తెలంగాణ. వరల్డ్ రికార్డ్ రావడం అనేది మామూలు మాట కాదు. ఇది 63 అడుగుల ఎత్తుగల మన బతుకమ్మకి సెల్యూట్ కొడతారు. వంగి నమస్కారాలు పెడతారు. మీ ఇష్టం. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ఒక్కటే కాదు, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచంలోకి వెళ్లే విధంగా ఇంతకుముందు మిస్ వరల్డ్ కానీ ఇప్పుడు బతుకమ్మ కూడా మనకి చేశారు. అతను నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరు పెద్ద చిన్న ఏం లేదు అర్థం కాదు. అతను ఎటువంటిదైనా ధైర్యంగా ఎదుర్కొని అన్నిట్లో ఉంటారు. అతనే ఎప్పటికీ మన సీఎం కావాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు. జై రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన మహిళలందరికీ మా అందరి తరపున రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఆడవాళ్ళంటే గారెడి తిప్పడం ఒకటే కాదు, ఇలాంటివి కూడా మేము చేయగలం నిరూపించుకుంటున్నాం. మా సత్తా ఇది. ఆడపుల్లం మేము, తెలంగాణ బిడ్డలం మేము. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ మరొక మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారు. అమ్మ, మీ పేరెంట్? అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రతీక, మన తెలంగాణ సాంప్రదాయం అన్నిటికంటే చక్కటి రంగురంగుల పువ్వులతో జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ.
మా ఉత్సవ కమిటీ సౌరభ్ అండ్ సురేఖ గారి ఆధ్వర్యంలో మేము 100 మంది ఈరోజు ఇక్కడ అసెంబ్ల్ అయ్యి 63 అడుగుల ఎత్తున్న ఈ బతుకమ్మని చూసి కనులారా ఆనందించి సేవించుకోవడం నిజంగా చాలా చాలా బాగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ వేల సంఖ్యలో ఆడవాళ్ళు వచ్చి సాంప్రదాయ దుస్తులతో వచ్చి ఈ పండుగని మరింత మహోన్నతంగా తీర్చినందుకు ఇది మనం నిజంగా జరుపుకోవాల్సిన పండుగ సాంప్రదాయం. ఇది మన సాంప్రదాయం. మన భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా కొనసాగించాలని ఇప్పుడు మనం ఇలా జనరేషన్లో మనం చేసుకోవడం వల్లే వాళ్ళు కూడా ఇవి ఫాలో అవుతారని కోరుకుంటూ ఈరోజు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డులో ఎక్కడం అనేది చాలా చాలా గర్వకారణం మన తెలంగాణకి, మన హైదరాబాద్. రైట్, మొత్తానికైతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి తెలంగాణ బతుకమ్మ పండుగ వెళ్ళడంపై ఆడపడుచులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కమిటీ మెంబర్స్, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా అంటే ఒక విధంగా టెన్షన్ పడ్డారు వస్తుందా రాదా అని. బట్ ఫైనల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎంటర్ అవ్వడంతో 2 రికార్డ్స్తో ఎంటర్ అవ్వడంతో కూడా అందరూ కూడా ఒక విధంగా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ కూడా, అంటే మహిళలందరూ ఆడిపాడిన తర్వాత వాళ్ళ కళ్ళన్నీ కూడా చెమ్మగిల్లిపోయాయి. సో అంత ఎమోషనల్గా ఈ దసరాకి డబుల్ ధమాకా అన్నట్టుగా కూడా ఈ సంవత్సరం అయితే పండుగ